ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, మరి ఈ నవంబర్ మాసంలో ఈ మొదటి పునరుత్థాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు, అట్టి మాటలు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమె యెషయా పుస్తకం 62వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, యెరూషలేమా, ఓ యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు రే అయినా పగలైనా మౌనముగా ఉండరు. దేవునికి మహిమ కలుగునుగా. యెరూషలేము మీద దేవుడు ఏం చేశాడంటే, యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచాడు. వారు ఏం చేస్తున్నారు? రేన పగలైనా మౌనంగా ఉండట్లా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రాకారములు అంటే ఏంటి? అటు ఇటుగా మనం ఏర్పరచుకునే కట్టడాలకి గోడలు. ఇప్పుడు ఈ మందిరానికి ఇటువైపు ప్రాకారం, ఇటువైపు ప్రాకారం, అంటే ఇటు ఇటు గోడలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గోడల పైన దేవుడు ఏం చేశాడు? కావలి వారిని ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కాలంలో చూస్తే పట్టణం అంతా ఉండేది. పట్టణం అంటే ఇప్పుడు ఈ గ్రామం ఉంది, ఈ గ్రామం చుట్టూతా కూడా చుట్టూతో కూడా ఇవన్నీ ఇల్లు అన్నీ ఉన్నాయి కదా, ఈ ఇల్లు చుట్టూతా ఒక గోడ కట్టేవాళ్ళు. అంటే మన ఇంటికి మనం ఏ విధంగా కాంపౌండ్ కట్టుకుంటాం, ప్రహరీ కాంపౌండ్ ఎలా కడతామో ఆ విధంగా చుట్టూతా గోడ కట్టేవాళ్ళు. అయితే కడితే అది వెడల్పుగా కట్టేవారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా కట్టేవారండి? మనలాగా సన్నగా కట్టుకునే వాళ్ళు కాదు, వెడల్పుగా కట్టేవారు. వెడల్పుగా కడితే దాని మీద గుర్రములు, రథములు కూడా వెళ్ళేవి. అంత వెడల్పు ఉండేవి ప్రాకారముల చుట్టూ. ఎందుకంటే ఆ కాలంలో శత్రువు దాడి చేసిన వాళ్ళు దాన్ని పగలగొట్టడానికి చూసినప్పుడు అంత తేలిక పగలకొనడం కోసం వెడల్పు చేసేవారు. రెండోది, ఆ పై నుండి శత్రువు మీదకి దాడి చేయడానికి వెడల్పుగా కట్టుకునేవారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ప్రాకారాలు సరే, ఈ ప్రాకారాల గురించి కొంచెం పక్కన పెడదాం. యెరూషలేము ప్రాకారాల మీద నువ్వు కావలి వారిని ఉంచి ఉన్నా, రే అయినను పగలైన మౌనంగా ఉండడు. నీ ఆధ్యాత్మిక జీవిత ప్రాకారం ఏదండి? నీ ఆధ్యాత్మిక, నీ భక్తి ప్రాకారం. నీ భక్తి ప్రాకారములో, నీ ప్రాకారము దిట్ట చేయబడాలి, గట్టి చేయబడాలి. నీ ప్రాకారంలో నిలబడగలగాలి. దేవునితో జత కలిసి దినదినము నీ ప్రాకారము కట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. రాయి మీద రాయి పెట్టి మధ్యలో వాక్యం అనే సిమెంట్ వేసి నీ ఆధ్యాత్మిక స్థితిని మరిపడి రాయిగా పెట్టి మరిపడి భక్తిలో, విశ్వాసంలో, నిరీక్షణలో, సమర్పణ, వైరాగ్యం, ప్రతిష్ఠితుల్లో ఏం చేస్తున్నావు? దినదినము కూడా కట్టుకుంటూ నీ ఆధ్యాత్మిక స్థితిని కట్టుకుంటా వెళ్ళిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా రాయి మీద రాయి వేసి మధ్యలో సిమెంట్ వేసి కట్టుకుంటూ వెళ్తున్నా నీ ప్రాకారము ఎక్కడా పడిపోకుండా, ఎక్కడా జారిపోకుండా, ఎక్కడా నీవు త్రొట్టిల్లుకోకుండా, ఎక్కడా కూడా నువ్వు దేవునికి దూరం కాకోకుండా ఇప్పుడు ఏం చేశాడు? నీ ప్రాకారం మీద కావలి వారిని ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఓ యెరూషలేమా అంటే అది ఎక్కడో యెరూషలేం పట్టణం అనుకోమాక. యెరూషలేం అనబడినా నీవే. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే దేవుని యొక్క వధువు అయిన
వధువు సంఘం, అంటే ఆ కన్యకైన సంఘం, దేవుడికి పెండ్ల కుమార్తె అలంకరించబడిన ఆ సంఘం, జ్యేష్ఠుల సంఘం, ప్రథమ సంఘం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది దిగి వస్తుంది చూడు, నూతన యెరూషలేము దిగి వచ్చింది. నూతన యెరూషలేము అంటే అంటే మీ అందరూ కూడా దేవుని సన్నిధిలో అంతగా ప్రాకారముగా కట్టుబడి ఆ యెరూషలేముగా మార్చబడి నూతన యెరూషలేం. నూతన యెరూషలేము అంటే అది సిద్ధపరచబడిన సంఘమే. సిద్ధపరచబడిన సంఘం. నీవు ఆ సంఘంగా, నీవు వధువుగా, నీవే ఆ యెరూషలేముగా. ఆ యెరూషలేము నీవే కొంచెం అనుకుందాం. నీవే యెరూషలేం, నీ పేరే యెరూషలేం. ఇప్పుడు నీ ప్రాకారం ఎలా కట్టబడాలి? ఆధ్యాత్మికతలో కట్టబడాలి, భక్తిలో కట్టబడాలి, వైరాగ్యంలో కట్టబడాలి, ప్రతిష్టలో కట్టబడాలి, సమర్పణలో కట్టబడాలి, రోషము కలిగి అంతకంతకు నీవు దేవునితో కట్టుకుంటూ వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ తప్పిపోకుండా, నువ్వు ఎక్కడ దూరం అవ్వకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రాకారం మీద కావలి వాడిని ఉంచాడు. ఆ కావలి వాడు ఏం చేస్తున్నాడు? పగలైనా రే అయినా, రాత్రి అయినా, పగలైనా రే అయినా మౌనంగా ఉండట్లా. ఏం చేస్తున్నాడు? నిత్యము నిన్ను మంట పెడుతున్నాడు, నిన్ను మండిస్తున్నాడు, నిన్ను అంతకంతగా మండిస్తూ ఉన్నాడు, అంతకంతగా నీలో మంట పెడుతున్నాడు. ఇదిగో దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఎందుకు నువ్వు అశ్రద్ధగా ఉన్నావు? ఇదిగో దేవుడికి త్వరగా రాబోతున్నాడు, ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు? ఇదిగో దేవుడు త్వరగా రాబోతున్నాడు, నువ్వు ఎందుకు అశ్రద్ధ ఆదమరిచి ఉన్నావు? లే, మేల్కో, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని కనపరచు, దేవుని సన్నిధికి రా, దేవుని వాక్యం విను, దేవుని వాక్యం ధ్యానించు, ప్రార్థన చేయి. ఇదిగో నీ అంతకంతను కట్టుకో. నీ ఆర్థిక స్థితి ఇంకా గట్టిపడాలి, ఇంకా నీ పునాది ఇంకా గట్టిపడాలి, నీ ప్రకారం ఇంకా గట్టిగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మన తుఫాను వచ్చింది. ఏం తుఫాను? ముందా తుఫాను. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చిందా? తుఫాను వచ్చిందా? తుఫానుకి ముందుగా ఆ గవర్నమెంట్ తీసుకున్న జాగ్రత్తలు కానీ, లేదా న్యూస్ కానీ, దాని గురించి సమాచారం ఎలా ఉంది? ఏమంటారు నిజంగా? ఎలా ఉంది? చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా? చూడలేదు, మానేసావా? వార్తలు చూడవా? సీరియల్ వార్తలు చూస్తావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉందంటే ఒక భయప్రాంతం కలిగించింది. ఏమైపోతుందో, ఎంతమంది చనిపోతారో, ఎంత ఆస్తి నష్టం వచ్చేద్దో, ఎన్ని గ్రామాలు, ఎన్ని కుటుంబాలు ఇదైపోతాయో. ఉప్పెన రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, ఎగిసిపడిపోతుంది అని చెప్పి ముందుగానే హెచ్చరించారా లేదా? వార్తలు చెప్పారమ్మా. ముందుగా ప్రతి ఒక్క నోటు చూసినా అదే, ఏ ఛానల్ పెట్టినా అదే, దాని గురించి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తీరం ఎక్కడ దాటబోతుంది? మన ఆంధ్రప్రదేశ్లో తీరం ఎక్కడ దాటబడుతుందంటే అటు కాకినాడ, ఇటు మచిలీపట్నమా, లేదా ఈ ఎక్కడ అంటే అది మధ్యలో దాటబోతుంది. మళ్ళీ తర్వాత డిసైడ్ చేశారు. కాకినాడకి నరసాపురానికి మధ్యలో, ఈ కాకినాడకిను మచిలీపట్నానికి మధ్యలో, నరసాపురం దగ్గర. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, హెచ్చరికలు ఎప్పటికప్పుడే వాతావరణ శాఖలో హెచ్చరికలు చేస్తున్నారు. గవర్నమెంట్ అంతా యాక్ట్ అయిపోయింది. ఆ తీర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఉప్పెనలు, ఉపద్రవాలు రాబోతున్నాయని ప్రభు మనతో ఎప్పుడు చెప్పాడా? ఉప్పెనలు, ఉపద్రవాలు రాబోతున్నాయని వాటి మీద కూడా ప్రసంగం చేశాను నేను. ఉప్పెన ఉపద్రవాల మీద ఎప్పుడు చెప్పాడు ప్రభు మనతో? జనవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. డిసెంబర్ 31 నైట్ నుంచి ఆయన చెప్పుకుంటూనే వస్తున్నాడు. ప్రతిదినం కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ అనేక మార్లు, ఇదిగో మీరు అశ్రద్ధగా ఉంటున్నారు, నా మాట ఆలకించండి, మీరు హెచ్చరిగా ప్రార్థన చేయండి అని హెచ్చరించుకొచ్చాడా? లోకం మీదకి, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, భారతదేశంలోకే కాదు, లోకం మీదకి రాబోతుంది. భయంకర ఉపద్రవాలు రాబోతున్నాయి, లోకం మీదకి రాబోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, మీరు అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి ఎన్నిసార్లు హెచ్చరించాడు మన దేవుడు మనకి? ఎన్నిసార్లు హెచ్చరించాడు దేవుడు మనల్ని? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఆయన ముందుగానే చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి కాదు ఆ రోజున వచ్చింది. ఒకే సమయంలో వచ్చే 4 వచ్చే ప్రపంచం మీదకి. మన రాష్ట్రంలో వచ్చింది, మన దేశంలో వచ్చింది అనుకోవద్దు. 4 వచ్చే ప్రపంచం మీదకి ఒకేసారి 4 తుఫాన్లు వచ్చాయి. ఒకేసారి ఒకేసారి వచ్చే 4 రకాల 4 ప్రాంతాల్లో వచ్చాయి. 4 ప్రాంతాల్లో వచ్చాయి. ఒకటైతే అది చిన్నది, దాన్ని లెక్కలో తీసుకోలేదు, కానీ 3 లెక్కలో తీసుకున్నారు. ఆ మూడిట్లో మెయిన్ మనదని చెప్పుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మీరు చూడండి, మాకంత ఎక్విప్మెంట్స్ లేవు. అంతగా మాకు దాన్ని మీకు పోస్ట్ చేసి చూపించడానికి, లేదా షార్ట్లు చేసి మేము పెట్టడానికి మాకంత లేదు. మా కుర్రోళ్ళకు లేరు టెక్నాలజీ అంతా. మా టెక్నీషియన్స్ లేరు. కాబట్టి అయినా వాక్యములు ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోండి. ముందుగానే దేవుడు ప్రకటించుకుంటూ వచ్చాడు. ముందుగానే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఉప్పెలు రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది అని చెప్పి పలుమార్లు హెచ్చరించాడు ఆయన. మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆ రోజున నేను కూడా భయపడ్డానండి, ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పి. కానీ ఒక మాట ఇచ్చాడు ప్రభు, మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి, నేను దాన్ని తప్పిస్తాను. మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి, నేను దాన్ని తప్పిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. ఒక ప్రాకారము మీద కావలి వాడిని ఎందుకు ఉంచుతాడు దేవుడు? వస్తున్నవి రాబోతున్నవి గ్రహించడానికి. శత్రువు ఎటు నుంచి వస్తున్నాడో, అపాయం ఎటు నుంచి వస్తుందో, ఎటు నుంచి నీకు హాని కలగబోతుందో, ఎటు నుంచి నీకు నష్టం కలగబోతుందో, అది ముందుగా హెచ్చరించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. అది ముందుగానే హెచ్చరించడానికి. ప్రకారం మీద కావలేవాడు ఉన్నట్టు ఊరికి ఉంటాక నేనేం చేస్తాడు? రే అయినను పగలైనను రాత్రి అయినా పగలు కూడా పడుకోకుండా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు కావలేవాడు? మౌనంగా ఉన్నట్ల కేకలు వేస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏది కూడా నీ దరిద్రపురులో రాకుండా, నీ దగ్గరికి రాకుండా, నీకు నష్టం కలిగనీకోకుండా, నీవు దేవునికి దూరం కాకోకుండా ఆ కావలవాడు ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఎంత కృప కలిగిన వాడంటే దేవుడు, నా దేవుడు అంత గొప్పవాడు. ముందుగా జరగబోతున్న సంభవాలు ముందుగానే బయలుపరుచుకుంటూ వచ్చాడు. ప్రతి మాట అని చెప్పుకుంటూ వచ్చి, నువ్వు దానికోసం ప్రార్థన చేయి, నేను తప్పిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది మాత్రమే కాదండి, చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తారు. ఇంకా అయిపోయింది అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? తుఫానులు ఉన్నాయి, సునామీ కూడా వస్తుందని చెప్పి, సముద్రంలో అలజడి మొదలవుతుందని చెప్పారు. అనేక ప్రాణి నష్టం ఉండబోతుందని కూడా చెప్పేసి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దేశం గురించో లేదా మన రాష్ట్రం గురించో కాదు చెప్పేది, లోకం మీదకి అని చెప్పుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఎక్కడెక్కడ జరగబోతున్నాయో, ఇంకా ఎటు జరగబోతున్నాయో, ఎంతమంది హతులైపోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన చెప్పుకుంటూ వస్తుంటే మన పని ఏంటి? హెచ్చరించాలి, జనాల్ని మేల్కొల్పాలి. రెండోది తప్పించమని ప్రార్థన చేయటమే. కొన్ని విషయాల్లో చెప్తాడు, ఇలా జరగబోతుంది, ఇది చేయబోతున్నాను, ఇలా జరగబోతుందని చెప్తాడు. దాని గురించి నువ్వు ప్రార్థన చేయమని మాత్రం చెప్పు. ఇలా జరుగుతుంది, ఎంతమంది చనిపోతారు, ఇలా జరుగుతుందని చెప్తాడు, దాని గురించి ప్రార్థన చేయమన్నాడు. కానీ ఆయన ప్రార్థన చేయమన్నాడు అంటే ఖచ్చితంగా అది తప్పిస్తాడు అని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, చూడండి మరి మా మెసేజ్లు ఉన్న వెనకాల వాటిని ఎత్తుకో. 31st నైటే ప్రవచనంలో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు మాట్లాడి పలుమార్లు, ఒక్కరోజు కాదు పలుమార్లు మాట్లాడాడు. ఇదే మందిరంలో పలుమార్లు ఆయన మాట్లాడాడు. ప్రార్థనా సమయంలో పలుమార్లు మాట్లాడి హెచ్చరించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి, మీరు ఆలక్ష్య పెట్టవద్దు, మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి. ముప్పెలు రాబోతున్నాయి, ఉపద్రవాలు రాబోతున్నాయి, నేను వాటిని తప్పించబోతున్నాను, వాటి కోసమే మీరు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జరగలేదా? ఆయన ముందుగా చెప్పింది జరగలేదా? జరిగే, ఇంకా ఉంది, ఇంకా అప్పుడు అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అన్నీ కూడా ముందుగానే చెప్పుకుంటూ, ముందుగానే హెచ్చరించుకుంటూ, ఆయన ముందుగా మనకు బయలుపరుచుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటి? మనం ఏమన్నా నీతిమంతులమా, పరిశుద్ధవంతులమా? మరి ఏముంది మనలో? ఏమో. ఆయన ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నాలో అయితే ఏమీ లేదు. పాపుల్లో ప్రధాన పాపుని నేనే. నాలో ఏమీ లేదు. కానీ ఎందుకు ఎంతగా ప్రేమించి ఆయన ప్రతి మాట కూడా మనం ముందుగానే హెచ్చరించుకుంటూ, ముందుగానే మనం చెప్పుకుంటూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కింద వచనానికి వద్దాం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దాన్ని ప్రసిద్ధి చేయి వరకు, ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనివ్వు. ఒక నిమిషం అండి. చూడండి, జ్ఞాపకకర్తలు ఏం చేయాలి? జ్ఞాపకకర్తలు, యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపనివ్వకూడదు. ఎవరిని విశ్రమించవద్దు? దేవుడిని విశ్రమింప చేయకూడదు. అంటే దేవుని త్వరబెట్టాలి. దేవుని త్వరబెట్టాలి అంటే జ్ఞాపకర్తలు ఏం చేస్తుంటారు? ప్రభువా విజ్ఞాపన చేస్తుంటారు నిత్యము. ప్రభా ఈ విషయమై ఏంటి? ప్రభా ఇదిగో ఈ విషయం బయలుపరిచేవే, ఈ విషయం చెప్పావే, అయ్యా దీన్ని తప్పించు, అయ్యా దీన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువా 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 నిత్యము జ్ఞాపకర్తలు ఏం చేయాలి? అందుకే వాళ్ళని జ్ఞాపకకర్తలు అన్నారు. అంటే దేవుడి మాట జ్ఞాపకం చేయాలి. నీకు ఇచ్చిన వాగ్దానమైన, నీకు ఇచ్చిన ఆశీర్వాదమైన ఏ విషయమైనా నువ్వేం చేయాలి? దేవునికి నిత్యము జ్ఞాపకం చేయాలి. అంతేకాదు, నీకు చూపించిన సంగతులను బట్టి, ఆ సంభవాలను బట్టి, రాబో సంభవాలను బట్టి నీకు చూపించాడు. ప్రభువా ఈ విషయమై అయ్యా జ్ఞాపకం చేసుకోండి, ప్రభా ఈ విషయమై జ్ఞాపకం చేసుకోండి, అయ్యా దయతో దీన్ని తప్పించండి, అయ్యా దీంతో దయతో దీన్ని జరిపించండి, అయ్యా దీన్ని నెరవేర్చండి, మీ ప్రజలకు ఉపయోగకరంగా నెరవేర్చండి. దేవునికి మహిమ కలుగుగా. ఎప్పటికప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి? దేవునికి జ్ఞాపకము చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దాన్ని జ్ఞాపకం చేయాలి. అంతేకాదండి, ఆయన విశ్రమింపనివ్వకూడదు, ఆయన విశ్రాంతి తీసుకునివ్వకూడదు. ఎప్పటికప్పుడే దేవుణ్ణే తొందర పెడుతూ ఉండాలి. ఇంకో విషయం చెప్పమంటారా? ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదుగా. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మీరు చూస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభు రావడం అవుతుంది, వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. కానీ నువ్వేం చేయాలంటే సిద్ధపడి ప్రభుని త్వరబెట్టాలి, ఆయన్ని తొందర పెట్టాలి. ప్రభువా త్వరగా రమ్ము, ప్రభువా త్వరగా రమ్ము, నేను సిద్ధంగా ఉన్నాను, వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు. త్వరబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధులు, హతసాక్షులు ఆయన త్వరబెడుతున్నారు. ఆయన సింహాసనం కింద బలిపీఠం మీద ఉన్న పరిశుద్ధులు, హతసాక్షులు ఏం చేస్తున్నారంటే త్వరబెడుతున్నారు. ప్రభువా ఎంతవరకు నువ్వు సహిస్తావయ్యా, ఎంతవరకు నువ్వు ఇంకా తట్టుకుంటావయ్యా, వాళ్ళ మీదకి నువ్వు తీర్పును నడిపించయ్యా, వాళ్ళ తీర్పును తీసుకుని రాయ్యా, దండన విధించయ్యా అని వారు త్వరబెడుతున్నారు. వారిని నిమ్మలపరుస్తున్నాడు నా ప్రభు. ఎందుకంటే నీవు ఇంకా మార్చబడతావేమని, నీవు ఇంకా సరిచేయబడతావేమని, నీవు ఇంకనూ ఆయన మార్గంలో నడుచుకుంటావేమో అని చెప్పి దేవుని వాక్య నిమిత్తము, తామిచ్చిన సాక్ష్య నిమిత్తము వధింపబడిన వారి, అంటే హతసాక్షుల యొక్క ఆత్మలు బలిపీఠము క్రింద చూసి తిని వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక నీవు తీర్పు తీర్చుకుంటావు, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతి దండన చేయుకయే ఉందు అని దగ్గరగా కేకలు. చూసారా,
భూనివాసుల నిమిత్తం ఇదిగో మా నిమిత్తం నీవు ప్రతిదాన్ని భూనివాసులకు ప్రతిదాన్ని చేయకుండా ఎంతకాలం ఉంటావయ్యా, ఎంతకాలం ఓపిక పడతావయ్యా? వాళ్ళు అలా చెడిపోతుంటే, వాళ్ళు అలా దూరం అయిపోతుంటే, వాళ్ళు ఏ క్రియేట్ చేస్తుంటే, మీకు ఆయాసం పుట్టిస్తుంటే ఇంకా ఇంకా మీరు ఎంతకాలం సహిస్తారు? మా రక్త నిమిత్తం భూనివాసులకు ప్రతిదాన్ని నువ్వు చేయవా? మేము హతసాక్షులు, మమ్మల్ని బలి అనవసరంగా అన్యాయంగా మమ్మల్ని హతమార్చారు కదా, మేమేం చేసాం? మీ నామాన్నే ప్రకటించాం కదా, మీ నామాన్నే ప్రకటిస్తున్నాం కదా. మీ నామాన్ని ప్రకటిస్తుంటేనే వాళ్ళు మమ్మల్ని హింసించారు, మమ్మల్ని బాధ పెట్టారు, మమ్మల్ని చంపివేశారు. మేము అన్యాయం చేసామా? చేయలేదు. మరి ఎంతకాలం నువ్వు వాళ్ళ కోసం ఓపిక పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటావు? వాళ్ళు మారేవాళ్ళు కాదు, మారరయ్యా వాళ్ళు. మీరు వారికి ప్రతిదండన చేయరా అని ఎవరు తొందర పెడుతున్నారండి? హతసాక్షులు దేవుణ్ణి తొందర పెడుతున్నారు. నీవేమో ఇక్కడ నిమ్మకు నీరెత్తనట్టుగా అసలు దాని గురించే పట్టించు. అయ్యే మనకు అవసరం ఏముంది? మనకు అవసరం ఏముందండి? వస్తాడంట ప్రభు, ఎప్పుడు వస్తాడో మనకేం తెలియదు, ఈ లోపల మనం ఉంటామో పోతాము, దేవునికి మహిమ కలుగునుగా అని అనుకుంటే వ్యర్థమే. దేవునికి మహిమ కలుగునుగా. నీవు కూడా సిద్ధపడి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, వచ్చి నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని నీవు ప్రభుని త్వరపెట్టగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనను విశ్రమింపనివ్వకుడి, తన దక్షిణ హస్తము తోడనియు తన బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేశాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రమాణం చేశాడండి నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే నిత్యము నిన్ను సిద్ధపరచడం కోసం, నిన్ను ఆయన సన్నిధిని నడిపించుకోవడం కోసం, నిన్ను ఆయన సన్నిధిలో బలపరచడం కోసం, ఆయనతో నువ్వు ఉండాలని నిన్ను అంతగా ప్రేమించి, అంతగా నిన్ను ఆయన కోరుకుని నీ కోసం ఆయన అంత ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ వచనం. చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగా. యెరూషలేము క్షేమం కోసము ప్రార్థన చేయాలి. రెండోది, యెరూషలేముని ప్రేమించిన వారు వర్ధిల్లుతారు. యెరూషలేము అంటే ఎవరు అనుకున్నాం? మనమే అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహోదర ప్రేమ దేవుడు నేర్పించిన ప్రేమ అదే, ప్రభు నేర్పించింది. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇప్పుడు అలా ప్రేమించుకుని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేనికోసం? ఒకరి కోసం ఒకరు క్షేమము కొరకు, ఒకని క్షేమము కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యెరూషలేముని ఈ ప్రేమించి వారు వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రాకారములలో నెమ్మది అప్పుడు కలుగును, నీ నగరలో క్షేమము కలుగునుగా. దేవునికి మహిమ కలుగును. నీవు అలా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి కోసం నువ్వు ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే ఏముండాలి? విస్తారమైన ధనం ఉంచుకొని నెమ్మది లేకపోతే ఉపయోగం ఉందండి. నెమ్మదిగా ఉండాలి, దాన్ని అనుభవించేటట్టు ఉండాలి. మనం కష్టపడ్డాము, సంపాదించాము, చెమటూర్చి ఎలా సంపాదించేదని కూడబెట్టావు. కూడబెట్టిన తర్వాత ఇప్పుడు దానివల్ల నీకు నిద్ర పట్టట్లా ఏం చేస్తావు? అమ్మో ఎవరైనా వస్తారేమో, బీరువాలో పెట్టులోనే పెట్టుకుని దాచుకున్నదాన్ని ఇప్పుడు ఎవరైనా వస్తారేమో, అటెల్నా ఏం చేస్తున్నావు? దానికే చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నెమ్మది ఉందా? ఇప్పుడు ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తి ఉంది కదా, సుఖంగా తిని హాయిగా నిద్రపోదా ఉంటుందా? ఉండదు. అమ్మ ఏ రాత్రి నిద్రపోగానే వచ్చి దూసుకుపోతాడు.
దేవునికి మహిమ కలుగు. ఇంకో విషయం చెప్పమంటారా? ఆస్తి అధికంగా ఉంటే శత్రువులు ఎక్కువ అవుతారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎంత ఎక్కువ అవుతారంటే సొంతోళ్ళే. సొంత భార్యని నమ్మొద్దు అన్నాడు ప్రసంగి. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి అమ్మగారు అంతేనా? సొంత భార్యనే నమ్మొద్దు అన్నాడు. నిజం అంటే చెప్పట్లేదు కానీ లోకంలో జరుగుతున్నవి చాలా ఉన్నాయి. లోకంలో జరుగుతున్నవి చాలా ఉన్నాయండి. వాడు చంపేసి తన భర్తను చంపేసి ఇంకో ధనమంతా పట్టుకుని పోతున్న వారు లేరా? మనం చూడట్లేదా? దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిని నమ్మటానికి వీలు లేదు. పోనీ అన్నీ ఉన్నా తినటానికి యోగ్యత లేదు. ఏదో ఒక రోగం, ఏదో ఒక రోగం కళ్ళ ముందు అన్నీ ఉంటాయి, కానీ తింటే అరాయించుకోరు. ఆ ఒంటికి పడదు. ఉండి ఉపయోగం ఏముంది? దేవునికి మహిమ కలుగునుగా. ధనం ఉండి ఉపయోగం ఏముంది? నెమ్మది లేకుండా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నెమ్మదిగా నీవు వర్ధిల్లాలి. నీ ప్రాకారములో నెమ్మది కావాలి. నీ ప్రాకారములో నెమ్మది నీకు కావాలి. నీ నగరులో క్షేమము కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రాకారములో నీకు నెమ్మదిగా ఉండాలి. నీ నగరములో నీకు క్షేమము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా నీవు క్షేమంగాను నెమ్మదిగాను ఉండాలంటే ఏం చేయాలి? నీవు నీ పొరుగు వారి కోసము ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. నువ్వు యెరూషలేమును ప్రేమించుతున్నావు కాబట్టి నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగు. అంటే దానికోసం క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, దాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీవేం చేస్తావు? ఇంకా ఇంకా వర్ధిల్లుతూ ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా పుస్తకం 62వ అధ్యాయం మొదటి వచనం ధ్యానించుకుందాం. సియోను చూడండి, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా, యెరూషలేము పక్షమందు నేను ఊరకనే ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఒక నిమిషం. సియోను నీతి సూర్యుని వలె ప్రకాశించేవారు. సియోను నీతి సూర్యుని వలె ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ నీతికి రాజు కోటి సూర్య తేజవంతుడైన రాజు. కోటి సూర్య తేజవంతుడైన రాజు అండి నీ దేవుడు. మరి నీవు ఆయనతో కలిసి ఆ సియోనులో కోటాను కోట్ల సంవత్సరాలు నీవు కూడా జీవించాలంటే నీ నీతి సూర్యుని వలె ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ కనపడాలి. ఆ నీతి సూర్యుని వలె కనపడాలి. దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. సియోను యొక్క రక్షణ ఎలా ఉంటుంది? దీపం వలె వెలుగుచుండేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండడు. దేవుని చూడండి, దేవుడు ఏమంటున్నాడు? సియోను పక్షమై నేను మౌనంగా ఉన్నాడు అంట. యెరూషలేము పక్షమై ఆయన ఊరికి ఉండేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను అంతకంతకు వృద్ధి చేసి అభివృద్ధి పరిచి నిన్ను వర్ధల చేసే వరకు కూడా ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, ఊరికి ఉండేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా? నీవు నీతివంతుడు అని నీతిమంతురాలని జనములు నీ నీతిని కనుగోవని రాజులందరూ నీ మహిమను చూశారు. చూసారా? జనములు నీ నీతిని తెలుసుకొని వస్తారు. రాజులు నీ మహిమను ఏం చేస్తారండి? రాజులు నీ మహిమను చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. జనములు నీ నీతిని తెలుసుకుంటారు, రాజులు నీ మహిమను చూస్తారు. అంటే దేవుడు ముందుగా చెప్పడేమని? నేను ఊరికనే ఉండను, ఊరికనే మౌనంగా ఉండను, ఊరికనే ఉండను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి మనం ఎలా ఉండాలి? దేవుడు కార్యం చేసుకుంటూ వెళ్తుంటే మనం ఎలా ఉండాలి? అది మరిసి నిద్రపోతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉండాలండి? అది మరిసి నిద్రపోవాలి కదా.
మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుకుంటూ వస్తుంటే మనం ఏం చేయాలి? మనం కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభా మాకు వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానము నెరవేర్చు. ప్రభా మాకు ఆ వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానం నెరవేర్చేయ్యా అని చెప్పి నీవు ఆయన్ని తొందర పెడుతూ ఉండాలి. ఆయనేమో నేను మౌనంగా ఉండడం, నేను మౌనంగా ఉండేవాడిని కాదు, నేను నిలిచి, ఇంకో మాట ఏమన్నాడండి, ఊరకనే ఉండేవాడిని కాదు అన్నాడు. నేను మౌనంగా ఉండను, నేను ఊరికనే ఉండను అంటున్నాడు. నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఊరికనే కూర్చుంటే ఆ వాగ్దానం నీలో నెరవేరదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ఆయన్ని త్వరబెట్టాలి. ఆయన్ని త్వరబెట్టినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. విజ్ఞాపనకర్త అదే. విజ్ఞాపనకర్త అంటే అదే. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేయాలి? ఎత్తిపట్టి, నీకు ఏదైతే దేవుడు చూపించాడో దాన్ని పట్టుకుని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూనే ఉండాలి, మొరపెడుతూనే ఉండాలి. అది పొందుకొని అనుభవించే వరకు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రొత్త పేరు నీకు దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, కొన్ని మిలియన్లు, కోటాను కోట్ల మంది జనం ఉన్నా సరే నీ పేరు మాత్రం క్రొత్తగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ పేరు కొత్తగా ఉండాలి. ఇంకొకరు పెట్టిన పేరు నీ పేరు పెట్టకూడదు. నా ప్రభు అలా నీకు క్రొత్త పేరును పెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎలా చేయబోతున్నా అంటే, నీవు నా ప్రభువు చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాబో కాలం జరగబోయేదే దేవుని చేతిలో భూషణముగా ఉండి ఆయన చేతిలో రాజకీయ మకుటంగా ఉంటే ఎవరో నాయకులుగా ఏర్పరచాలి, ఎవరు నాయకులను చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా అని నీవే మాటలు చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బిల్లీ గ్రహాం గారు అమెరికా అధ్యక్షుడిని నిలబెట్టి ఆయన ఎవరంటే వారే గెలిచేవారు, వాళ్ళకి ఓటు పడేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక రోజున ఆయన అడిగారంట, అయ్యా మీరు ఎవరు నిలబెడితే వాళ్ళే ఈ దేశానికి అధ్యక్షులు అవుతున్నారు, అసలు వాళ్ళని నిలబెట్టే కంటే మీరే నిలబడవచ్చు కదయ్యా అన్నారంట. పిచ్చోడా, నేను ఎవరిని అనుకుంటున్నావు? ఈ దేశ అధ్యక్షుడి పదవి అంటే ఒక విధంగా చూసుకోవాలంటే, అమెరికా అధ్యక్షుడి పదవి అంటే ఇప్పుడు మన ప్రపంచంలోనే పెద్ద అన్న పాత్ర పోషిస్తున్నాడు, అంటే మెయిన్ పాత్ర పోషిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అలా నిలబెడుతున్నారు. ఈయన్నే నిలబడమన్నారంట. అయ్యా నువ్వే నిలబడవచ్చుగా అంటే ఈయన అన్నారంట, పిచ్చోడా, నేను ఎవరిని అనుకుంటున్నా? సర్వశక్తి గల దేవుడి యొక్క సేవకుడను, ఆయన యొక్క దాసుడని నేను, ఆయన యొక్క సేవకుడని నేను, ఆయన యొక్క పనివాడను. అంత మించిన భాగ్యమే ఉందిరా సృష్టిలో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సృష్టిలో అంతకు మించిన పదవి ఏముంది? అంతకు మించిన భాగ్యం ఏముంది? దేవునికి మహిమ కలుగునుగా. అంతకు మించిన భాగ్యం ఏమైనా ఉందా? సృష్టిలో దేవునికి దాసులై ఉండటం కంటే, దేవుని యొక్క పనివాడిగా ఉండటం కంటే అంతకు మించిన అధికారము కలిగిన పదవి ఏదైనా ఉందా? ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు మేము తక్కువగానే కనపడవచ్చేమో, కానీ మా కాలం ముందుంది. 1000 ఏండ్ల పరిపాలన. మా దేవుడు మమ్మల్ని పరిపాలించే 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు చెప్తాడు, ఇదిగో ఈ పట్టణాలను తీసుకో, ఈ ప్రాంతాలను తీసుకో, ఈ దేశాలను తీసుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పటిదాకా ఆగటం ఎందుకండి? రాబో కాలంలో మీరు చూడండి, దేశాలే మన శ్వాసం అయిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. దేశాలే సర్వోన్నతుని సన్నిధి శ్వాసంగా మార్చబడబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, యెహోవా చేతిలో దేవుని చేతిలో నీవు భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో నీవు రాజకీయ మకుటముగాను ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన
విడువబడిన దానివని ఇక మీద నువ్వు అనబడవు. పాడైంది అని ఇక నుంచి నీ దేశం గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బియోలా అని నీకును, నీ భూమికిని పేర్లు పెట్టబడదు. ఒక్క నిమిషం అండి. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 2 పేర్లు కనపడ్డాయి. భూమికి పెట్టే పేర్లు ఏంటి? ఎప్సిబా అని నీకును, బియోలా అని నీకు, నీ భూమికి పేరే పెట్టబడదు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు చాలా మంది ఉంటారండి, ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అనుకోకూడదు. బియోలా అనే పేరు ఉంటుంది, పుట్లు ఎట్లు ఉంటుంది చూడండి, ఆ నెంబర్లు ఉంటాయి చూడండి, ఆ 2 పేర్లు. బియోలా అంటే ప్రతివ్రత, ప్రతివ్రత. ఎప్సిబా అంటే ఇష్టురాలు, వాక్యములోనుంది. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళందరూ కూడా ప్రతివ్రతలా అలా అనుకోకూడదు. అలానే అందరినీ మనం తక్కువ చేయకూడదు, అటు ఎక్కువ చేయకూడదు. మనకు తెలిసింది మనం మాట్లాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పేర్లు పెట్టుకున్నంత మాత్రం పరిశుద్ధత రాదు. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రతివ్రతలుగా లేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భర్తతో తప్ప వేరే ఎవరితో చేసినా అది వేసే. దేవునికి మహిమ కలుగునుగా. మరి 2-3 చేస్తే మహావేశ. సరే, అవన్నీ మనకెందుకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పేరుల్లో కాదండి, పరిశుద్ధతలో. దేవునికి మహిమ కలుగు. అక్కడ ఉన్న పేర్లు పెడతా అన్నాడు దేవుడు. కానీ లోకానుసారం మనం పెట్టుకొని, ఆ పేర్లు పెట్టుకొని మనం చెడిపోవటం కాదు. పేరు తగినట్టుగా మనం బ్రతకాలి. అది ఆ పేరుకు సార్థకం. దేవునికి మహిమ కలుగుగా. యూదా 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 అంటే దేవుడికి ఇష్టడు, స్తుతి యాగం చేయవాడు, దేవుడి మీద ఏర్పరచబడిన వాడు అని చెప్పి యోధాకు ప్రాముఖ్యత ఉండేది, యోధా పేరుకి. కానీ ఈ అందరూ యోధా పేరు పెట్టుకోవడానికి ఇష్టపడేవారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వారిని అప్పగించిన యోధా వచ్చిన తర్వాత యోధా పేరు పెట్టుకోవడానికి అందరూ కూడా సంకోచిస్తున్నారు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఎందుకంటే ఇస్కరియోతు యోధా అంత పని చేశాడు. పేర్లు పెట్టుకోవడం వల్ల కాదండి, అసలు ఆ పేరు తగినట్టుగా మనం జీవించగలగాలి. అది ఆ పేరుకు సార్థకం. వారు ముందుగా యోధా జీవించాడు, యోధా జీవించినట్టుగా అలా మనం అతని పేరు, ఆయన పేరు మనం పెట్టుకున్నాం కాబట్టి మనము కూడా మాదిరికరంగా జీవించాలి. యేసు అని పేరు పెట్టుకో. తెల్లవారులు తాగి రోడ్డు మీద పడి ఉంటే, వీధుల్లో పడి ఉంటే యేసు అయిపోతాడా? పేర్లు పెట్టుకుని అపవిత్రం కాదా? ఆయన పేరుని, ఆ పవిత్రమైన పేరుని కూడా అపవిత్రపరచట్లేదా? దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. పేర్లు పెట్టుకోవటము కాదండి, ఆ పేరు మనం పెట్టుకుంటున్నామంటే ఆ పేరు కలిగేవాడు ఎలా జీవించాడో అలా జీవించి మనం కూడా మాదిరిగా చూపించగలగాలి. ఆ పేరుకి అప్పుడు సార్థకం అవుతుంది. లేదా ఆ పేరును మనము అపవిత్రపరిచేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పేరును మనం అపవిత్రపరిచేస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. పేర్లు పెట్టే ముందే ఆలోచించుకోండి. ఆ పేరుకు తగినట్టుగా మనం అనుకుంటాం. మేము అనుకున్నామా అంటండి, చిన్నప్పుడు ముద్దుగా ఉంది, తెగ బొద్దుగా ఉంది కదా అని చెప్పి పేరు పెట్టాము. మరి పెద్ద అయినాక ఇది రాక్షసిగా తయారైందండి. అది మేము అనుకుంటామా అండి? అనుకోవాలి. అనుకోకుండా ఇశ్రాయేలు యొక్క 12 పేర్లు ఎలా వచ్చాయి? లేయమ్మ పెట్టింది పేరు, ఎలా పెట్టింది? రూబేను అని. దాను అని ఎలా పెట్టింది? నాప్తాలి అని ఎలా పెట్టింది? ఈ పేర్లని ఎలా వచ్చాయండి? లేవి అని ఎలా పేర్లు వచ్చాయండి? వాళ్ళ పేర్లు తగిన సార్థకం కాలేదా? యోధా అని చెప్పుకున్నా, యోధా గురించి ఎలా వచ్చింది పేరు? నాకు కొడుకునిచ్చాడు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా అని చెప్పి వీడిని స్తుతించేవాడు, దేవుని స్తుతించేవాడుగా వీడు ఉండాలి.
అని చెప్పి వాని పేరు పెట్టింది. అది నిజంగానే యూదా గోత్రం దేవుని స్తుతించే గోత్రంలో నెంబర్ 1 గోత్రం. 12 గోత్రాల్లో కూడా దేవునికి అత్యంత దగ్గరైన గోత్రము యూదా గోత్రం. దేవునికి మహిమ కలుగును. ఆ పేరుకు సాధకం అలా మారిపోయాడు. మరి తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు చచ్చిపోతూ బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది రాహేలమ్మ. బిడ్డను కనంగానే చచ్చిపోయింది. కంట ఆ బిడ్డని చచ్చి కళ్ళు మూసుకుపోతున్నాయి, చచ్చిపోతాకి సిద్ధమైపోయింది, వెళ్ళిపోతే పక్కన ఈ మందరసాని లేపి అమ్మ రాహేలమ్మ ఇదిగో నీ బిడ్డ నువ్వు ప్రసవించావు, నీ బిడ్డ నీకు మగబిడ్డమ్మా, నీకు మగబిడ్డ, ఒకసారి చూడు, ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటుంటే వీడు నా దుఃఖంలో పుట్టాడు కాబట్టి వీడు దుఃఖపుత్రుడు అనే బెనోని అని పేరు పెట్టు అని చెప్పి చచ్చిపోయాడు. తండ్రి వచ్చాడు, చూశాడు, అయ్యా నీ భార్య చనిపోయింది. యాకోబు చూసిన తర్వాత ఇదిగో బిడ్డను కంది, ఈవిడికేమో దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి చచ్చిపోయింది. అరే నా బిడ్డ దుఃఖపుత్రుడుగా ఉండడానికి వీలు లేదు, నా బిడ్డ దుఃఖపుత్రుడుగా ఉండడానికి వీలు లేదని చెప్పి వాడిని ఎత్తి పట్టుకొని ప్రభా ఇదిగో వీడి తల్లి వీడిని బెనోని అంది, దుఃఖపుత్రుడు అంది, కానీ నేను బెన్యామీనుగా నేను మారుస్తున్నాను. ఏమన్నాడు? బెన్యామీనుగా మారుస్తున్నాడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క కుడి చేతి పుత్రుడుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, పేరుకు సార్థకం రావాలి అంటే ముందుగానే మన బిడ్డల జాతకాలు అంటే మన జాతకాలు చూపిస్తాం. మన బిడ్డలు లోకానుసారంగా మా బిడ్డ ఎలా ఉండబోతున్నాడు, మళ్ళీ ఎలా ఉండబోతున్నాడు, అవి కాదండి శకునాలు, జాతకాలు అవి కాదు మనం చూడాల్సింది. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువా ఇదిగో నాకు ఈ బిడ్డను ఇస్తున్నావు, ఈ బిడ్డ జీవితం ఎలా ఉండబోతుంది, ఈ బిడ్డ ఎలా ఉండబోతున్నాడు అని ఆ బిడ్డ కోసం మనం అక్కడి నుంచే పునాది వేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడి నుంచి మన బిడ్డకు పునాది వేసుకుంటారు. వాడు ఎదిగాడు, పెద్దాడయ్యాడు, వాడు తాగిపోతే అయిపోయాడు. చిన్నప్పుడు ఎంతో భయభక్తులతో ఉన్నాడండి. అలాంటిది ఈ రోజున పెద్ద తాగిపోతే అయిపోయాడండి. కారణం ఏంటండి? మనమే కారణం. దేవునికి మహిమ కలుగునుగా. వాడి యొక్క జీవితాన్ని మనము చూడలేకపోయాం. వాడి యొక్క జీవితాన్ని మనం చూడాలి. ప్రభువా ఈ బిడ్డ ఎలా ఉండబోతున్నాడు, దానికి ఆధారాలు లేవా? చాలా ఉన్నాయి ఆధారాలు. బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. రిబ్కా తల్లి ఏం చేసింది? ఇద్దరు కొట్టుకుంటుంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేదా, ప్రార్థన చేయలేదా? ప్రభా ఏంటి నేను ఎందుకు నన్ను చంపేయ్యా, నన్ను చచ్చిపోతాను ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతాను ప్రభా అంటే అప్పుడు ప్రభు చెప్తాడు, అమ్మా నీ కడుపులో 2 జనాంగాలు ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఉండాలని చెప్పాలా, 2 జనాంగాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఒకరి మించి ఒకరు ఉంటాడు అని చెప్పాడా లేదా? దేవునికి మహిమ కలుగునుగా. చెప్పాడు. కాబట్టి పిల్లలారా మన బిడ్డల గురించి మనం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని చెప్పాలి. రెండోది, మన బిడ్డల కోసం నిత్యము కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే పక్క వెళ్ళిపోతుంది ప్రసంగం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? దేవుని చేతిలో భూషణ కిరీటం, నీ దేవుని చేతిలో రాజకీయ మకుడుగా నీవు ఉండాలి. అప్పుడు యెహోవా నిన్ను గూర్చి ఆనందిస్తాడు. నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్నికను పెండ్లు చేసుకున్నట్లుగా నీ కుమారులు నిన్ను ఇష్టపడతారు. నా తల్లి, ఎందుకంటే నా తల్లి ఇంత కష్టపడింది నా కోసం, నా తల్లి ఇంత కన్నీరు గార్చింది నా కోసం. ఈ రోజున నేను ఎలా ఉన్నానంటే నా తల్లి ప్రార్థన, నా తల్లి కన్నీరు అని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళలో నీవు ఉన్నావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిత్యము కూడా ఈ రోజున నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం నా తల్లి నా దగ్గర ఎప్పుడు కన్నీరు గారుస్తూనే, ప్రార్థన చేస్తూనే, దేవుని చేతులు మొరపెట్టుకుంటూనే ఉంది నా కోసం అని చెప్పగలగాలి నీ గురించి.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నెహెమీయా పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి అధ్యాయం నెహెమీయా పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు. చూడండి, చెరపట్టబడిన వారు అంటే బందీలుగా తీసుకుని వెళ్ళబడిన వారు, బందీఖానలో తీసుకుని వెళ్ళబడిన వారిలో శేషించిన మిగిలిన వారు మిచ్చిం అన్నమాట. చాలా మందిని తీసుకుని వెళ్ళారు, కొంతమంది ఫిల్టర్ అయిపోయారు, కొంతమంది మాత్రం ఉన్నారు. ఆ చెరపట్టబడిన వారిలో శేషించిన వారు బహుగా శ్రమను నిందన పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముతో ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరండి ఈయన? ఎవరు? నెహెమీయా. నెహెమీయాకు తెలిసి వచ్చింది. నెహెమీయా విన్నాడు, శేషించిన వారు యెరూషలేము పట్టణంలో శేషించబడిన వారిలోంచి కొంతమందిలో ఈయన ఒకడు. ఆ యెరూషలేం గురించి చెప్తుంటే విన్నారు. యెరూషలేం యొక్క ప్రాకారం పడదొరిపడిందయ్యా, ఆ గుమ్మలని అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ఈయన కృంగిపోయి బహుగా ఏడ్చేసాడంట. అయ్యో, నా దేవుని మందిరము, నా దేవుని స్థలము, నా దేవుని మందిరము, దేవుని గుమ్మలు తగలాడిపోయి కూలిపోయింది, ప్రాకారాలు పడిపోయి అని చెప్పి రేయి పగలు కూడా అన్నపానాలు మానేసి ఈయన కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన, ఉపవాసంతో విజ్ఞాపన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా విజ్ఞాపన చేసిన తర్వాత ఆయన తిరిగి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కట్టలేదా? కట్ట ప్రారంభించాడు, కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆసక్తి ఉంది ఆయనకి. దేవుని మందిరం అంటే ప్రాణము, ఆ ప్రాకారం అంటే ప్రాణము. నిజమే, యెరూషలేము అనబడిన నీవు తిరిగి కట్టబడే, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ వైదొలిగిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, కానీ నీవు కట్టబడడం కోసం నెహెమీయా లాంటి సేవకుడు మీకు కావలి వారిని నా దేవుడు ఉంచబోతున్నాడు, ఉంచే ఉన్నాడు. నీ ప్రాకారం మీద ఆ కావలి వాడు ఉన్నాడు. మరిపడి నా దేవుని మందిరము కట్టబడాలి, నా దేవుని మందిరమైన యెరూషలేము మరిపడి కట్టబడాలి. ఇదిగో మరిపడి ప్రాకారములు కట్టబడాలి, ఆ గుమ్మలు నిలబెట్టబడాలి. మరిపడి ప్రజలందరూ అక్కడికి రావాలి, నిన్ను కనపరచాలి, నిన్ను చూసి అందరూ కూడా సంతోషించాలి అని నా దేవుడు నీ ప్రాకారం మీద కావలి వారి నుంచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంచెం లోతుకు వెళ్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. రెండవ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. చూడండి, సంఘములన్నిటిని గురించి చింత ఉంది ఆయనకి. ఆ భారము పౌలైకి దినదినము ఎక్కువైపోతుందంట. ఎందుకు సంఘముల గురించిన చింత ఆయనకు ఉంది? ఆ భారం ఎందుకు ఉంది? ఆయన ఎందుకు దినదినము ఆ భారం ఎక్కువైపోతుంది అంటే, ఎవడైనాను బలహీనుడు అవుతున్నాడా? చూడండి, ఎవరైనా బలహీనుడు అవుతున్నాడంటే అనారోగ్యంతో బలహీనం అవడం కాదు, ఇక్కడ ఆత్మీయ స్థితిలో బలహీనుడు అవుతున్నాడు. రోజు మందిరానికి వచ్చేవాడు, వారం మందిరానికి వచ్చేవాడు, నెల మందిరానికి వచ్చి బల తీసుకున్నాడు, ఈరోజు బలకి రాట్లా, మందిరానికి రాట్లా, బలహీనం అయిపోతున్నాడు. కారణం ఏంటి? తన ఆత్మీయ స్థితిలో పడిపోతున్నాడు.
తన ఆత్మీయ స్థితిలో ఎవడైనా పడిపోతాడేమో, నేను బలహీనుడనే, అయినా నేను చదవ ఎవడైనాను బలహీనుడైనా నేను బలహీనుడు కాదా? ఎవరైనా త్రొట్టుపడరా? నాకును చూడే, ఎవరైనా త్రొట్టుపడితే మరి నాకును మంట కలగదా? ఎక్కడ కలగలే మంట? లోపల మంట కలగాలి. దేవునికి మహిమ కలుగా, మంట కలుగుతుంది. అరే తప్పిపోతున్నాడే, అరే వైదొలిగిపోతున్నాడే, అరే ఆ బిడ్డ తప్పిపోతుంది. ఎందుకు తప్పిపోతుంది? ఎందుకు పడిపోతుంది? ఎందుకు జారిపోతుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు రాట్లా? ఎందుకు తప్పిపోతున్నారు? ఏమైంది? దేవునికి దూరం అయిపోతున్నారే. దినదినము దేవునికి దగ్గర అవ్వాల్సింది పోయి దినదినం దేవునికి దూరం అయిపోతున్నారు. మరి దూరం అయిపోతుంటే ఏముంటుంది? దేవుడు మంట పెడతాడండి లోపల. మంట ఉంటుంది లోపల, మండిపోతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పోనీ సంఘములు దైవజనుడు వల్ల నేను లోపం ఉంటే నువ్వు ఇలా అన్నావు అయ్యా, దాని గురించి నాకు మనస్పర్ధమై వచ్చింది అనుకోవచ్చు. పోనీ సంఘములో వేరే ఎవరికైనా భేదాలు ఉంటే, అయ్యా మా ఇద్దరికి పడట్లేదు, దానివల్ల మాకు భేదాలు వచ్చాయి అనుకోవచ్చు. ఏదీ తెలియకుండా, ఏమీ లేకుండా, ఏమీ మాట్లాడకుండా ముఖం సాటేస్తే దాన్ని ఏమన్నది? దేవునికి మహిమ కలుగునుగా. బాధగా ఉండదా? అరే నేను పరిశీలన చేసుకుని నేను ఏమీ అనలేదే, నేనేం మాట్లాడలేదే, మరి ఎందుకు అని నాకు దూరం అయిపోయా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం అన్నా తెలియాలి కదా. ఇందుకు అక్కడ ఏమవుతుందంట? మంట మండుతుందంట లోపల. ఎక్కడైనా తప్పిపోతాడేమో, ఎక్కడ బలహీనుకుంటాడేమో, బలహీన పడతాడేమో. బలహీన పడటం అంటే లోకానుసారంగా అనేకం వస్తుంటాయి. లోకానుసారులుగా అనేకం చూస్తూ ఉంటాం. లోకానుసారులు ఏం చేస్తుంటారు? చక్కగా సంతోషంగా సమాధానంగా చక్కగా హాయిగా తింటాడు, తిరుగుతాడు, పరుగుంటాడు, అనిపిస్తుంటాడు, లోకాన్ని అనిపిస్తుంటాడు. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? నిత్యము కూడా భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎందుకు సరిగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, వాక్యం సరైన జీవితం రావాలి. అంతకంతకు భయభక్తులు కలుగుతూ ఉండాలి. అంతకంతకు భయభక్తులు కలుగుతూ ఉండాలి. మరి ఏది కలగకుండా, ఏది లేకోకుండా ఉంటే ఆ మంట రాదా? మంట మండదా? ఆ భయము కలగదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, దేవుడి సన్నిధిలో మంట కలుగుతుంది ఆయనకి. ఎక్కడ తప్పిపోతారో అని సంఘములన్నిటిని గురించి ఆయన చింత ఎక్కువైపోయింది. ఏ సంఘంలో ఏమైపోతుందో, ఏ సంఘంలో అపవాది దూరి, ఏ సంఘంలో పరిహిమాలు దూరి, అరే ఎక్కడ శిక్ష పెడతారో, ఎక్కడ శిక్ష పెడతారో అని భయపడిపోతున్నారు. ఓసరైన పౌలయ్యకే అంత భయం ఉంటే, ఆయనకే అంత చింత ఉంటే, మరి మనలాంటి వాళ్ళకి ఇంకెంత ఉంటుంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించండి ప్రియులారా, ఆయనకే ఆ చింత ఉందంట. దేవునికి మహిమ కలుగునుగా. బలహీనమైన ఎవడైనాను బలహీనమైన నేనును బలహీనుడు కాదా? నాకంటే బలహీనుడు ఎవరైనా ఉన్నాడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా త్రొట్టిపడినా చదువమ్మా. ఎవరైనా త్రొట్టిపడినా నాకును మంట కలుగుదా? అతిశయపడవలసి ఉంటే, చూసారా, ఏదైనా అతిశయపడాలంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి. దేవునికి మహిమ కలుగునుగా. చూడే, దేని గురించి ఆయన అతిశయపడుతున్నాడు? ఆయనకున్న బలహీనతలను బట్టి అతిశయపడుతున్నాడండి. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడని చెప్పినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడిని అంటే దేవుడు అప్పుడే ఆయన బలపరిచేస్తున్నాడు కాబట్టి, అంటే నేను బలహీన పడుతున్నానంటే నేను ఇంకా బలపడుతున్నానని అర్థం అని ఆయన మనకి చెప్పలేదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 23 చూడండి, నన్ను వీళ్ళు వెర్రివాడు అంటారు కదా, నేను మాట్లాడుతుంటే వీళ్ళు వెర్రివాడు అంటున్నాడు, అందుకే నేను వెర్రివాడి లాగానే మాట్లాడుతున్నా.
నేను కూడా మరీ ఎక్కువగా క్రీస్తు యొక్క పరిచారకుడను. మరి మరి విశేషంగా నేను కష్టపడ్డా. చూడండి, ఈయన వెర్రివాడికి ఎందుకు మారిపోయాడంటే క్రీస్తు పరిచర్య కోసం వెర్రివాడిగా మారిపోయాడు. ఈయన ఎందుకు అందరికంటే కూడా ఎక్కువగా నేను మరీ విశేషంగా కష్టపడ్డా అని చెప్తున్నాడు. అంటే అందరికంటే నేను ముందే కష్టపడడంలో కూడా అని చెప్తున్నాడు. అని చెప్తూ ఆయన పడిన కష్టాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. చదువమ్మా. చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటిని. ఎన్ని దెబ్బలండి? ఒక్కటి తక్కువ అంటే 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. 49 కొరడా 49 కొరడా దెబ్బలు 49 ఒక్కటి తక్కువ 40 ఒక్కటి తక్కువ 40 అంటే 39 కొరడా దెబ్బలు 5 మార్లు తిన్నాడండి. 5 మార్లు తిన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేంట్లో తక్కువ వాడైనా, దేంట్లో తక్కువ వాడండి? అనేక పరాయములు ప్రాణములతో ఉంటుంది. ప్రాణాపాయంలో అనేక సార్లు ప్రాణాపాయములు ఉన్నా. ఎలాగా? సముద్రంలో ఓడ మునిగిపోయి ఓడలో ఒక రాత్రి అంతా ఉన్నా. ఎక్కడ? సముద్రంలో నీళ్ళలో ఒక రాత్రి అంతా గడిపారు. పలుమార్లు సముద్రపు మధ్యలో ఓడ విచ్ఛిన్నం అయిపోతే అక్కడి నుంచి ఒడ్డుకు కొట్టుకుంటూ వచ్చారు. కొండపైకి నన్ను తీసుకువెళ్ళి కిందకు తోసేశారు. చచ్చిపోయారు అనుకున్నారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బ్రతికొచ్చి రాళ్ళ దెబ్బలు కొట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పలుమార్లు అనేకమైన శ్రమలు పొంది, పలుమార్లు అనేకమైన శ్రమలు పొంది నేను అతిశయపడుతున్నాను. శ్రమలందు నేను అతిశయపడుతున్నా. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే నన్ను బలపరుస్తున్నాను నా ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఇంకా మనం చూస్తే ఇంకా అనేకమైన శ్రమలు, ఆయన అనిపించిన బాధలు, శ్రమలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన వివరించాడు అదే అధ్యాయంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యోహాను శుభవార్త, క్షమించండి, యెషయా పుస్తకం 58వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 58వ అధ్యాయం 12వ వచనం. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు ఇక మీద కట్టబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. పూర్వకాలం నుంచి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టబోతున్నారు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా పునాదులు వేస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా, మా తాత ముత్తాత అప్పుడు మేము క్రైస్తవులమే. దేవునికి మహిమ కలుగునుగా. మా తాత ముత్తాతల పూర్వం కూడా మేము క్రైస్తవులమే, కానీ ఈ రోజు మేము అన్యులము, మేము విగ్రహారాధికులము, మేము అలా మారిపోయాం. అలాంటి వారిని కూడా తిరిగి నా ప్రభు కట్టబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి వారు కూడా తిరిగి నా ప్రభు పునాది వేయిపోతున్నాడు వారి కోసం. విరగబడిన దానిని బాగు చేయి వాడిన నీవు దేశములో నివసించినట్లుగా, త్రోవలు సిద్ధపరచు వాడిన నీవు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం పేరు పెడతారండి? విరగబడిన దానిని బాగు. నీ ప్రాకారం విరగబడిపోయింది, గోడ కూలిపోయింది, సగం గోడ పడిపోయింది, ప్రాకారం విరగబడిపోయింది. ఇప్పుడు విరగబడిపోయిన దాన్ని తిరిగి బాగు చేయాలి. ఏ దేశంలో నివసించినట్లుగా, దేవుని దేశంలో, దేవుడు ప్రేమించిన ఆ దేశంలో నీవు నివసించడానికి త్రోవను సిద్ధపరచు వానిగా నీవు పేరు పెట్టబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి నువ్వు నడిపించేవాడిగా నువ్వు పేరు పొందుతావు. అనేకులను నా దేవుని సన్నిధికి నడిపించేవాడిగా నువ్వు పేరు పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా విశ్రాంతి దినమున చూడండి,
విశ్రాంతి దినం వ్యాపారము చేయకుండా ఇది దేవుని ప్రతిష్ట దినమని నీవు ఊరకుండినే ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదని నీకు యెహోవాకు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని నీవు ఘనంగా ఆచరించిన ఎడలా నీకిష్టమైన పనులు నువ్వు చేయకుండా ఆ రోజున వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను దేవుడు ఎక్కించబోతున్నాడు. నీ తండ్రిన యాకోబు యొక్క శ్వాసము నీ అనుభవంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. యాకోబు నీ తండ్రిన యాకోబు యొక్క శ్వాసము నీ అనుభవంలో ఉంటుంది. నువ్వు దాన్ని అనుభవిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీవు ఎక్కి నా దేవుడు ఎక్కిస్తాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. జకరియా పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు దాని చుట్టూ ఎవరి చుట్టూ? యెరూషలేము అనబడిన నీ చుట్టూ నా చుట్టూ మన దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఆ మన మధ్య ఆ దేవుడు నివాసి అయి మహిమకు కారణముగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? మనకి అగ్ని ప్రాకారంగా ఉంటాడు. రెండోది, మన మధ్య ఆయన నివాసి అయి మహిమకు కారణముగా ఉంటాడు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం.